హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. డియర్ వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ కానీ వీడియో చూసే వాళ్ళలో కానీ చాలామంది టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఈ వీడియో మీకోసమే. సో టెట్ డేట్ వచ్చింది, ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు, బాగా చదివారు, ప్రాబ్లం లేదు, మొత్తం చదివారు, అయినా ఎక్కడో మనసులో నెర్వస్నెస్, చిన్న భయం, ఎగ్జామ్ ఎలా రాస్తామో, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో, వచ్చింటి వస్తాయో లేదో, ఒకవేళ రాంటి వస్తే వాటిని మనం అటెంప్ట్ చేయగలమా. సో ఇట్లాంటి రకరకాలైనటువంటి డౌట్స్ తోటి మీరు నెర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. మీ పొజిషన్ అదేనా? మీరు కూడా అలానే ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో నేను చెప్పేటువంటి 10 ఇంపార్టెంట్ టిప్స్ని కనుక మీరు ఫాలో అవుతే ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ సాధిస్తారు, దానికి నేను గ్యారంటీ. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, చదివే వాళ్ళకి ఇది యూజ్ అవుతాయి. గాల్లో దీపం పెట్టి అది ఆరిపోకుండా ఉండాలంటే సాధ్యమా? దానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి కదా. మరి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు మినిమం ప్రిపరేషన్ ఉండాలి కదా. సో అటువంటి ప్రిపరేషన్ ఉండి ఏదైనా నెర్వస్గా ఫీల్ అవుతే నా టిప్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో వెళ్ళిపోదాం క్లాస్లోకి. 10 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను మీకోసం. ఫస్ట్ పాయింట్, మీలో చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఇదే. ఏంటంటే అది టిల్ ద లాస్ట్ మినిట్ వరకు చదువుతానే ఉంటారు. మరి అంతకుముందు ఏం చేస్తారేమో తెలియదు, కానీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు బుక్స్ పట్టుకొని చదువుతూ ఉంటారు. ఏం లాభం? దానివల్ల ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారా? ఏమీ ఉండదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సో ఖమ్మంలో ఎగ్జామినేషన్ సెంటర్, మరి ఎగ్జామ్కి వెళ్ళాలి. సో మా ఫాదర్ నన్ను సైకిల్ మీద తీసుకెళ్తా ఉన్నారు. సో అప్పుడు బండ్లు ఎక్కడేయండి, సో సైకిల్ మీదనే వెళ్ళాలి. అదే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా మా లాగానే సైకిల్ మీద వెళ్తున్నారు. వాడు సైకిల్ వెనక కూర్చున్నవాడు అప్పుడు కూడా చదువుతూ ఉన్నాడు. అది చూసి మా నాన్న, అయ్యారా వాడు చదువుతా ఉన్నాడు, నువ్వేంటి చదవట్లేదు, రాత్రి నుంచే మానేసావని అడిగారు. సో అదే నాన్న, ఇప్పుడు చదివితే ఏమొచ్చింది, అయినా రిజల్ట్ కదా కావాల్సింది, సో అలా నేను ప్రిపేర్ అయ్యానులే అనేటువంటి మాట చెప్పాను. సో నేను అనుకున్నట్టే రిజల్ట్స్ నాకు టాప్ మార్క్స్ వచ్చాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, హడావిడిగా హరీబరీగా ఆ కొన్ని గంటల్లో మీరు చదివే చదువు మీకు ఎట్లాంటి ఉపయోగాన్ని కలిగించదు. సో ఎగ్జామ్ రేపైతే ఈరోజు నైట్ మీరు చదవడం మానేయండి. చెప్తున్నాను క్లియర్గా, ఈరోజు నైట్ మీరు చదవడం మానేసి ప్రశాంతంగా పడుకొని రేపు ఫ్రెష్గా తయారయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి. మీరు చదివినటువంటి మ్యాటర్ ఖచ్చితంగా మీ మైండ్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కాన్ఫిడెంట్గా ఉండండి. టెన్షన్ వద్దు. టెన్షన్ పడితే ఏది రాదు, ఏది కాదు. వచ్చిన గుర్తున్నటువంటి సబ్జెక్ట్ కూడా మొత్తం పోయిద్ది మీరు టెన్షన్ పడితే. సో కాన్ఫిడెంట్గా ఉండండి. నేను చేయగలను, నేను చదివాను, ఎటువంటి క్వశ్చన్ వచ్చినా నేను అటెంప్ట్ చేయగలను అనేటువంటి కాన్ఫిడెంట్గా ఉండండి. ఖచ్చితంగా మీరు దానికి ఆన్సర్ పెట్టేస్తారు. ఒకవేళ అది మీకు తెలియదైనా సరే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. నెక్స్ట్ థర్డ్ పాయింట్, గుర్తుంచుకోండి, రకరకాల టాపిక్స్ ఉంటాయి దాంట్లో. సో సైకాలజీ ఉండొచ్చు, జీకే ఉండొచ్చు, ఇంగ్లీష్ కానీ, సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఉంటాయి. సో పేపర్ 1కి పేపర్ 2కి సపరేట్గా సిలబస్ అనేటువంటి ఉంటుంది, మీకు తెలుసు. వీటిలలో మీకు ఏ టాపిక్ అయితే గ్రిప్ ఉందో, ఏ టాపిక్ అయితే మీకు బాగా వచ్చో, వీటిలలో అయితే మీరు మంచి స్కోర్ సాధిస్తారని అనుకుంటారో ఫస్ట్ ఆ టాపిక్ని అటెంప్ట్ చేయండి. పర్లేదు, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 150 దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేనే లేదు. మీకు నచ్చిన టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి వెళ్ళండి, వాటిని కాన్ఫిడెంట్గా చేయండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, గుర్తుంచుకోండి, ఆన్సర్స్ రాస్తున్నారు, క్వశ్చన్ చదివారు, దానికి ఆన్సర్ మీకు క్లియర్గా తెలుసు, ఆన్సర్ పెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు, అక్కడ ఆన్సర్ మీకు డౌట్గా ఉంది, అక్కడే మీరు టైం వేస్ట్ చేస్తూ కూర్చోవద్దు. ఏవైతే మీకు షూర్గా ఆన్సర్ తెలుస్తాయో, ఎన్నైతే అన్ని ప్రాబ్లం లేదు, మళ్ళీ మీరు అటెంప్ట్ చేస్తారు, దాంట్లో మీరు వరి కావాల్సింది ఏం లేదు. ఏ క్వశ్చన్స్కి అయితే మీకు క్లియర్గా ఆన్సర్స్ తెలుసో ఆ క్వశ్చన్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. డౌట్ ఉన్న వాటి కోసం టైం కేటాయించొద్దు, వాటి గురించి లాస్ట్లో చూద్దాము, ముందు వచ్చినవి ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, గుర్తుంచుకోండి, మీలో చాలామంది కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటువంటి మీ నాలెడ్జ్ మొత్తాన్ని 2.5 గంటల్లో మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే మీరు ఎలా ఉండాలో ఊహించుకోండి. మీ మైండ్ని ఎటువంటి డైవర్షన్ లేకుండా కంప్లీట్గా ఎగ్జామ్ మీదనే ఫోకస్ చేసేలా ఉండండి. సో మీ నాలెడ్జ్ మొత్తాన్ని, మీరు చదివినటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని మీరు ఖచ్చితంగా 2.5 అవర్లో యూజ్ చేస్తేనే మీరు ప్రాపర్గా ఆన్సర్స్ పెట్టగలరు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, అలాంటి దీని గురించి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, చాలామంది చేసేటువంటి తప్పు ఇది. ఏ క్వశ్చన్స్ అయితే డౌట్గా ఉంటాయో, వేటి ఆన్సర్స్ అయితే మీకు పక్కాగా తెలియదు, దాన్ని చేస్తూ నిమిషాలు మీరు వృధా చేసుకుంటే తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టలేరు. అర్థమవుతుందా? సో ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ దగ్గర ఉన్నారనుకుందాం, దానికి ఆన్సర్ తెలియదు, ఎలాగైనా చేయాలనుకున్నారు, 15 మినిట్స్ వేస్ట్ చేశారనుకోండి, దాని తర్వాత ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా మీరు ఆన్సర్ పెట్టగలిగైతే సో ఆటోమేటిక్గా ఈ 15 నిమిషాలు మీకు ఎంత కన్జ్యూమింగ్ కదా, సో ఎంత టైం వేస్ట్ కదా. సో మీరు రాని క్వశ్చన్స్కి, డౌట్ ఉన్నటువంటి వాటికి అలా పక్కన పెట్టేసేయండి, వచ్చినవన్నీ కూడా పెట్టుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, మీరు ఒక ల్యాబ్లో ఉంటారు, కంప్యూటర్ ల్యాబ్లో ఉంటారు కదా, మీ పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు.
కానీ వాళ్ళని ఆన్సర్స్ అడగడం కానీ వాళ్ళకి ఆన్సర్స్ చెప్పడం కానీ ఇట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, కాకపోవచ్చు, వాళ్ళు చెప్పింది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. సో అదేవిధంగా వాళ్ళు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పేది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. సో ఇలా చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ మన టైం వృధా చేయకూడదు. గుర్తుంచుకోండి, మీరు ఒక్కరే ఉన్నారు. సో మీ పక్కన ఎవ్వరూ లేరు, మీరు మాత్రమే మీకు తోడు, మీరు మాత్రమే మీరు ఆన్సర్ ఇవ్వగలరు. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఉండి మీరు మాత్రమే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ అదేంటంటే, వీలైతే మీరు మాక్ టెస్ట్ రాయండి. సో మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. యూట్యూబ్లో దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉంటాయి. అంటే మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు అనుకోండి, మీకు కొంత కన్ఫ్యూజన్, భయం అనేటువంటిది ఉంటుంది. సో మీరు ఒకసారి అటెంప్ట్ చేస్తే, సో ఎలా రాయాలి అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, సో వచ్చేటువంటి ప్యాటర్న్ని వాటిని మీరు ఒకసారి తెలుసుకుంటే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీలో బూస్టప్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, టైంకి ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళండి. హరిబరి వద్దు, టెన్షన్ పడొద్దు. ఆ టెన్షన్లో మీకు వచ్చినటువంటి నాలెడ్జ్ మొత్తం పోద్ది. సో మీరు 90 minutes ముందు, వీలైతే ఒక 2 hours ముందు ఉండండి, ప్రాబ్లం ఏముంది, ఒకరోజే కదా. సో ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్కి ముందు వెళ్ళండి, మీరు ముందే చూసుకోండి, కాన్ఫిడెంట్గా కంప్యూటర్ ముందు ఉండండి, ఆన్ చేసుకోండి, డౌట్ ఉంటే ఇన్విజిలేటర్ని అడగండి. సో మీరు ఎగ్జామ్కి పక్కాగా ప్రిపేర్ కావడం అంటే కరెక్ట్ టైంకి మీరు రెడీగా ఉండడం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, మీరు రాసేటువంటి ఈ టెట్ ఎగ్జామ్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. అంటే ఒకసారి మీరు పక్కాగా రాస్తే, బాగా రాస్తే, మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఇది మీకు లైఫ్ టైం పనిచేస్తుంది ఈ సర్టిఫికేట్. కాబట్టి మీరు ఈ 2.5 hours మీరు రాసేటువంటి ఎగ్జామ్లో ఫుల్ అటెంటివ్గా ఉండాలి. మీ మైండ్ని ఎట్లాంటి డైవర్షన్స్కి గురికానివద్దు, వేటి గురించి ఆలోచించవద్దు, ఎగ్జామ్ గురించి ఆలోచించండి, ఎగ్జామ్ క్వశ్చన్స్ గురించి ఆలోచించండి, ఆన్సర్స్ గురించి ఆలోచించండి. 2.5 hours కంప్లీట్గా మీరు సో మీ మనసు శరీరం మొత్తాన్ని ఎగ్జామ్ పైన కేటాయించండి. సో మీరు ఖచ్చితంగా నీట్గా రాయగలరు, మీకు వచ్చినటువంటి వాటిని ఈజీగా ఆన్సర్ తెచ్చుకోవచ్చు. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే రాని క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీకు ఖచ్చితంగా మీ మైండ్ అనేటువంటిది గెస్ చేస్తుంది. ఆ గెస్సెస్ అనేటువంటివి చాలా మటుకు రైట్ అవుతాయి. సో ఇలా ఇటువంటి టిప్స్ కనుక మీరు పాటిస్తే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.